అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. జగన్మోహన్ రెడ్డి గేమ్ చేంజ్ చేశారా? చేయలేదు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన బాణీ ఏదైతే ఉందో, ఆయన రాజకీయం స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే చెప్పుకోదగ్గ విషయాలు ముందల జనాల్ని భయాందోళనలోకి, అంటే ఒక ఏమంటారు దాన్ని, నేను వస్తే ఒక భయంకరమైన రాజకీయం ఉంటుంది అనే రకమైన సంకేతాలు ఇచ్చే పరిస్థితి ఆయన రాజకీయ స్టైల్. ఫస్ట్ నుండి కూడా ఆయనది ఒక రక్త చరిత్ర లాంటి రాజకీయ పరిస్థితులే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు దేవరపల్లిలో ఈరోజు జరిగిన రైతుల్ని పరామర్శించే యాత్ర అన్నం కన్నా ఆయన బలాన్ని మరి ఒక్కసారి చూపించుకునే విధంగా కూటమి ప్రభుత్వానికి ఉంది అని చూపించే విధంగా అనే చెప్పుకోవాలి. కానీ అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ప్రతి పార్టీ ఏ పార్టీ అయినా మద్యం పంచుతుంది, మద్యాన్ని ర్యాలీ టైంలో వాటిలోనే ఇస్తుంటారు. కానీ ఇక్కడ బ్రాందీ షాపులు ఇచ్చేసినట్టున్నారు ఈ నియోజకవర్గంలోని. అంటే ఆయన వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే పొగాకు రైతులను పరామర్శించినట్టు కాదు, అక్కడ బ్రాందీ షాపులు ఓనర్ల నష్టాలను పూరించడానికి వచ్చినట్టు ఉంది పరిస్థితి. ఒకసారి ఇమేజెస్ చూస్తే ప్రతి నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న బ్రాందీ షాపులకి ఈరోజు బ్రహ్మాండమైన వ్యాపారం జరిగిందనే చెప్పుకోవాలి. అది తాగడమే కాకుండా రోడ్ల మీద కూడా, ఆ నడి రోడ్డు మీద తాగే పరిస్థితులు కూడా వచ్చినప్పుడు ఒక 40-50 నియోజకవర్గాల నుండి జనాల్ని, ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళడం ఇబ్బందికరమైన పరిస్థితులు. మొన్న అలాగే భీమవరంలోని అతి చిన్న ప్లేస్ తీసుకోవడం, ఆ ప్లేస్లోని ఎక్కువ జనాభాలని తీసుకెళ్ళడం, అక్కడ రేపు పొద్దున ఏదైనా తొక్కిసలాట జరిగితే పరిస్థితి ఏంటి? మీరు వచ్చింది దేనికి? పొగాకు రైతులని పరామర్శించడానికి. అది బల ప్రదర్శన కాదు కదా. ఆయన నడవడానికే ఇబ్బందికరమైనంత పరిస్థితి క్రియేట్ చేసుకొని, నాకెంత ఫాలోయింగ్ ఉందని చెప్పుకున్నా సరే, లాస్ట్ టైం మీకు సిద్ధం సభలు నిర్వహించారు 7 పార్లమెంట్లకి ఒక దగ్గర. అయినా సరే జనాలు వచ్చారు, ఓట్లు వేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి మీరు చూపిస్తున్నారు, కానీ జనాలు ఓట్లు వేయరు అని జనాలకు కూడా తెలుసు. ఇది కరెక్ట్ కాదు అనేది నేను ఏ విధమైన అంటే, జనాలని భయాందోళనకు గురి చేయొద్దు. బహిరంగంగా ఎంత విచ్చలవిడితనం పనికిరాదు. అది కార్యకర్తలైనా నాయకులైనా సరే. రోడ్డు మీద మహిళలు పక్కన వెళ్తున్నారని కూడా లేకుండా కార్యకర్తలు రోడ్డు మీద మద్యం తాగడం అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు మళ్ళీ వాళ్ళు రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నేను ఓటు వేయాలా అని ఆ మహిళ అనుకుంటే ఇలాంటివన్నీ తగ్గించుకొని ముందుకెళ్తేనే కొన్ని సీట్లైనా పెరుగుతాయి. లేకపోతే ఈ 11 సీట్లు కూడా రాకపోవచ్చు. మీరు ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన మొన్న చెప్పాడు, మీరు బొమ్మానికి గడప గడపకి దేకినా సరే ఇంకో 30 ఏళ్ళు మీరు పార్టీలోకి అధికారంలోకి రాదు మీ పార్టీ అని చెప్పాడు. అయినా మీరు మారకపోతే ఇప్పుడు కనీసం అది మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ ఆడపిల్లలు పక్కన ఉండాలా, రోడ్ల మీద తాగుతారా? అది కనీసం అవగాహన. ఎంతకు మించి చెత్త రాజకీయాలు, ఎంతకు మించి దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉండవనుకుంటా. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఇది. దీని మీద నేను ఎంతకు మించి ఏ రకంగా స్పందించాలో నాకు తెలియట్లా. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మీ విజయ్ కుమార్.